ఈరోజు మనం భగవద్గీతను ఒక నీతి కథలా పిల్లలకి అర్థమయ్యేలా తేలిక భాషలో తెలుసుకుందాము. ముందుగా భగవద్గీత గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. మహాభారతంలోని భీష్మ పర్వంలోని 25వ అధ్యాయనం నుండి 42 వరకు గల 18 అధ్యాయనాలను భగవద్గీత అంటారు. ఈ 18 అధ్యాయనాలనే యోగాలు అని కూడా అంటారు. దీనిని వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి దేవుడు సంస్కృతంలో రచిస్తాడు. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఇలా 18 యోగాలు ఇందులో ఉన్నాయి. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. ఇక ఈ నీతి కథలోకి వస్తే, ధృతరాష్ట్రుడు గాంధారికి 100 మంది కుమారులు. వీరినే కౌరవులు అంటారు. ఒక కూతురు. పాండురాజు కుంతిమాతకు 5